తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఎట్లా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫేజ్ 1లో సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి? రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? రిపోర్టింగ్ చేయడానికి మనకు ఉన్న టైం ఎప్పటి వరకు ఉన్నది? ఓకేనా? సో, లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. రిపోర్టింగ్ రిలేటెడ్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐ అడ్మిషన్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వరన్నట్టు. ఓకేనా? సో, మనకు తెలంగాణ ఐటీఐకి సంబంధించిన ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా? సో, ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ మనకేమైనాయి? రిలీజ్ అయినాయి. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాల్సి ఉంటది కదా! అంటే రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. సో, రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి మరి? ఏ కాలేజ్‌లో సీట్ వస్తే ఆ కాలేజ్ లోపల రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సీట్ వచ్చిందా? రాలేదా? ఎట్లా తెలుస్తది మనకంటే ఒక మెసేజ్ అనేది ఆల్రెడీ వచ్చుంటదన్నట్టు మనకి. ఓకేనా? మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ అనేది వచ్చుంటది. మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా మన అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు తెలుస్తదన్నట్టు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి. ఓకేనా? సో, మెసేజ్ వస్తది. మెసేజ్ రాకపోయినా కూడా మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి, మనకు ఏ ట్రేడ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. ఓకేనా? సో, ఫర్దర్ అప్డేట్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది ఏందంటే మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారు గానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తలేరు. సో, మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనకిక్కడ అప్లికేషన్ లాగిన్ అని చెప్పి ఉంది కదా! ఓకేనా? అప్లికేషన్ లాగిన్ అని ఉంటే దాని మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మన మొబైల్ నంబర్ ఆర్ యూజర్ ఐడీ అనేది ఇయ్యాలి. మన మొబైల్ నంబర్ మనకు గుర్తే ఉంటది కదా! మొబైల్ నంబర్ ఇచ్చేద్దాం. ఇచ్చి పాస్‌వర్డ్ మనం ఏదైతే పాస్‌వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్‌వర్డ్ ఇయ్యాల్సి ఉంటదన్నమాట. ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్‌వర్డ్ మీద ప్రెస్ చేసి సో, మీ పాస్‌వర్డ్ అనేది రీసెట్ చేసుకోర్రి. ఓకేనా? ఫర్గాట్ పాస్‌వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ వస్తది. ఒక ఈమెయిల్ ఐడీ అని ఎంటర్ చేయమంటది. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత రీసెట్ మీద క్లిక్ చేస్తే రీసెట్ లింక్ అనేది మనకు వస్తదన్నట్టు. ఓకేనా? లేదు అంటే కొత్త పాస్‌వర్డ్ ఏదైతే ఉంటదో కొత్త పాస్‌వర్డ్ అనేది మనకు మెయిల్‌కైతే మెసేజ్ వస్తది. ఆ పాస్‌వర్డ్‌ని యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ కావచ్చు. ఓకేనా? గుర్తున్నప్పుడు అట్లా చేయకుర్రి. గుర్తు లేనప్పుడే ఫర్గాట్ కొట్టుర్రి. గుర్తున్నప్పుడు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొడితే మనకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు వెబ్‌సైట్ ఇట్లా చూపెడతది. ఓకేనా? ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని చెప్పి చూపెడతది. అప్లికేషన్ వ్యూ అని చెప్పి చూపెడతది. అప్లికేషన్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, అప్రూవ్డ్ స్టేటస్, అప్లికేషన్ వ్యూ, సక్సెస్‌ఫుల్లీ ఫీ పేమెంట్ అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ స్టేటస్ ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్ మనం అలాట్‌మెంట్ మీద క్లిక్ చేసామనుకో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ మీద. సో, ఒకవేళ మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడతది. ఫేజ్ 1 అని చెప్పి చూపెడతదన్నట్టు. మీ నేమ్ చూపెడతది. మీ ర్యాంక్ చూపెడతది. జెండర్ చూపెడతది. ఫాదర్ నేమ్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ఐడీ, మదర్ నేమ్, ఓకేనా? మొబైల్ నంబరు, మీకు రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అనేది కూడా మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా? దాంతో పాటు ట్యూషన్ ఫీ కూడా చూపెడతది. ఎంత ఫీ కట్టాలి అని చెప్పి. ప్రైవేటోళ్ళకి ట్యూషన్ ఫీ చూపెడతది. గవర్నమెంటోళ్ళకి ట్యూషన్ ఫీ ఏం చూపియదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ చూపెడతది. సీట్ అలాట్‌మెంట్ కాకపోతే నాట్ అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1 అని చెప్పి సీట్ అలాట్‌మెంట్ కాలే అని చెప్పి చూపెడతది. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకు ఏ కాలేజ్ లోపల అయింది అనేది మీకు క్లియర్‌గా చూపెట్టడం అయితే జరుగుతది. సో, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి. ఓకేనా? సో, మీకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఐటీఐ లోపల ఏంటిది ట్రేడ్ అని చెప్పి. ఓకేనా? ఐటీఐకి సంబంధించిన కాలేజ్ నేమ్ చూపెడతది. ఓకేనా? ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. కాలేజ్‌కి సంబంధించిన అడ్రెస్ చూపెడతది. ఎక్కడ కాలేజ్ ఉన్నది అని చెప్పి కాలేజోళ్ళ ఫోన్ నంబర్ గాని, ఓకేనా? ఇయన్నీ డీటెయిల్స్ అయితే చూపెడతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీకు ఏ ట్రేడ్ లోపల సీట్ వచ్చిందనేది కూడా చూపెడతది. అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కాలేజ్ నేమ్, ట్రేడ్ నేమ్, కాలేజ్ అడ్రెస్ చూపెడతది. సీట్ అలాట్‌మెంట్ అయితే. అలాట్‌మెంట్ కాకపోతే ఏ డీటెయిల్స్ అయితే చూపెట్టదన్నట్టు. సో, అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా
ఆగస్ట్ 1 ఓకేనా. ఆగస్ట్ 1 2026 5 PM లోపు వాళ్ళకొచ్చిన కాలేజ్ లోపల రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు. ఏమని మెన్షన్ చేశారు కదా అంటే, ఫస్ట్ ఫేజ్ సీట్స్ హ్యావ్ బీన్ అలాటెడ్, లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఈస్ 1 August 2026 5 PM. ప్లీజ్ చెక్ యువర్ పర్సనల్ లాగిన్, అంటే మన లాగిన్ అయి చెక్ చేసుకోరి. ఓకేనా. లేదు అంటే మీకు మెసేజ్ కూడా పంపిన మేము చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా. సో మీరు రిపోర్టింగ్ చేయకపోతే ప్లీజ్ రిపోర్ట్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్స్. మనకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అవుతుందో ఆ కాలేజ్ లోపల మనం 1 August 2026 5 PM లోపు మనం అయితే అలాట్మెంట్ ఆర్డర్ని పట్టుకుపోయి అండ్ దాంతో పాటుగా ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకుపోయి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిపోర్టింగ్ అనేది చేయకపోతే మీకు వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో మనం మన ఏ డాక్యుమెంట్లు పట్టుకుపోవాలి అని అంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకేనా. మనకు ఆల్ వర్కింగ్ డేస్ లోపల మనం వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు ఏమో హాలిడేస్ ఏం లేవు కదా 1 August వరకు. 1 August 2026 వరకు మనకి ఏ హాలిడేస్ లేవు. కాబట్టి అన్ని రోజులు మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి ఆఫ్లైన్ లోపల. రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ టీసీ. ఓకేనా. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ 10th క్లాస్ సంబంధించిన టీసీ ఉంటుంది కదా, ఆ టీసీ అనేది సబ్మిట్ చేయాలి. లేకపోతే మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఆ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీసీ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా. మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేయకపోయినా మీ టీసీ సబ్మిట్ చేయకపోయినా మీకు ఎట్లాంటి నోటీస్ లేకుండా మీ సీట్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి మీరు మీ ఏదైతే అలాట్మెంట్ కాలేజ్ ఉంటుందో, ఓకేనా. సో మీకు ఏదైతే అలాట్మెంట్ అయిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయరి బై సబ్మిటింగ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ టీసీ. ఓకేనా. సో మనకి ఇంకోటి ఏంది కదా అంటే ఫీ కూడా ఉంటుంది. ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది కట్టాలి. ఒకవేళ మీకు ఫ్రీ సీట్ అంటే ట్యూషన్ ఫీ అవసరం లేదు. ఓ 100, 200, 300 కాలేజీలో అడుగుతారు కావచ్చు. అది వేరే పక్కకు పెడితే మనకి ఏదైతే ట్యూషన్ ఫీ ఉంటుందో ఆ ట్యూషన్ ఫీ మనం కట్టాలి. ఓకేనా. కొన్ని కాలేజ్కి ఉంటుంది అన్నట్టు, ప్రైవేట్ కాలేజ్కి. ఆ ట్యూషన్ ఫీ కట్టి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. మన అప్లికేషన్ లోపల ఇచ్చిన డీటెయిల్స్ అండ్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల చెక్ చేస్తారన్నట్టు. ఆ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే మాత్రం మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అగనెస్ట్ ఏవైతే మనకు మన అంటే మన సైడ్‌కెళ్ళి మనం మిస్టేక్ చేసినాం కదా. ఓకేనా. సో జెన్యూన్‌గా మనం ఇస్తే ఏం కాదు. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మన సైడ్ నుండి మనం ఎఫెక్ట్ అయితాం అన్నట్టు. ఓకేనా. సో మన సైడ్ నుండి మనకు ఏందంటే వాళ్ళ సైడ్ నుండి మన మీద అగైనెస్ట్‌గా యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. యాస్ పర్ రూల్స్. అర్థమైందా? సో సింపుల్‌గా చెప్పాలంటే మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉండాలే. ఓకేనా. సో కరెక్ట్ లేకపోతే మన సీట్ క్యాన్సిల్ అయిపోతది. మనకు సీట్ వస్తే మనం రిపోర్టింగ్ చేయాలి. ఎప్పటి వరకు 1 August 2026 లోపు మనం అయితే రిపోర్టింగ్ చేయాలి విత్ ఆల్ అవర్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్. ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి ఒరిజినల్. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి. మనకు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్‌ది ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి. అండ్ దాంతో పాటుగా మనకు 4th క్లాస్ నుండి 10th క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ పట్టుకపోర్రి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లోపల. ఎస్ఎస్‌సి మెమో, 4th-10th బోనాఫైడ్, టీసీ. ఓకేనా. సో ఏదైతే టీసీ ఉంటుందో మీ దగ్గర టీసీ అండ్ దాంతో పాటుగా మనకి అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ దాంతో పాటుగా ఆధార్ కార్డు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా క్యాస్ట్ అండ్ వీలైతే ఇన్కమ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధారు, ఎస్ఎస్‌సి మెమో అండ్ టీసీ ఎస్ఎస్‌సికి సంబంధించింది. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన టీసీ అండ్ అలాట్మెంట్ ఆర్డర్. ఈ డాక్యుమెంట్స్ అయితే మనం పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా, అంటే రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉంటో అది పట్టుకొని పోర్రి. ఓకేనా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం పట్టుకుపోవాల్సి ఉంటాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సబ్మిట్ చేసిన తర్వాత మన సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో రిపోర్టింగ్ అనేది 1 August 2026 5 PM లోపే చేయాలి. తర్వాత మనం పోయినా కూడా మనల్ని అలో చేయరన్నట్టు. ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ దాంతో పాటుగా పట్టుకపోతే ఒక 2 ఫోటోలు పట్టుకపోర్రి. సో లేదు అంటే నేను తర్వాత సబ్మిట్ చేస్తా అని చెప్పి చెప్పుర్రి. ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినాయనుకో, ఏమైనా డాక్యుమెంట్స్ లేవనుకో అవి నేను తర్వాత సబ్మిట్ చేస్తా అని చెప్పి చెప్పుర్రి. మోస్ట్‌లీ ఏందంటే టీసీ మ్యాండేటరీ బ్రో. ఓకేనా. సో టీసీ ఏదైతే ప్రీవియస్ టీసీ ఉంటదో టీసీ మ్యాండేటరీగా అడుగుతారు. అది కాకుండా మెమో ఏదైతే ఉంటదో ఎస్ఎస్‌సి మెమో. సో ఎస్ఎస్‌సి మెమో కూడా మ్యాండేటరీగా అడుగుతారన్నట్టు ఒరిజినల్.
సో, ఇవి మనం సబ్మిట్ చేసినాము అంటే మిగతా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి వాళ్ళని టైం అడిగినా ఇస్తారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే, సార్ నా దగ్గర లేవు. సో, వేరే ఇన్‌స్టిట్యూషన్‌లు ఉన్నాయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. ఓకేనా? సో, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే, సో, అన్ని ఒరిజినల్స్ అండ్ దాంతో పాటుగా టీసీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. బిఫోర్ 1 ఆగస్ట్ 2026 రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోరి. అండ్ నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉన్నా, ఏదైనా ఎక్స్‌టెన్షన్ అయినా నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.